Audio Jungle. ప్రతి నెల 3వ సంవత్సరం నిర్వహించేటట్టుగా ఇంకో కార్యక్రమం డిజైన్ చేయబడింది. ప్రతి నెల ఒక్కొక్క థీమ్ ని తీసుకొని ఆ థీమ్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఈ స్వచ్ఛాంధ్ర ఉద్దేశం. నా పరిసరాల పరిశుభ్రత కొరకు నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి కొద్దిగా పైకి కొద్దిగా పైకి పరివాసంగా ఈరోజు ఈ కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 17 నుంచి 2వ తారీఖు వరకు అనేకమైన రక్తదాన శిబిరం పేరుకు ఈ రోజున అధికారికంగా మరి మొక్కలు సెక్రటరీ గారు మీరు శ్రీదేవి కమిషనర్ గారికి, మన ఏడీసీ మేడం గారికి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, మరి మహిళలకి మరి కంపోస్ట్ ద్వారా చక్కగా ప్లాంట్స్ పెంచుకొని ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు ఆర్గానిక్ వ్యర్థాలని మనం ఇంట్లో నుంచి ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని ఫస్ట్గా ఇది కంపోస్ట్ డబ్బా అన్నమాట, అంటే సైన్లో తయారు చేసి వేయాలి. అలాగే తర్వాత అవైలబుల్గా ఉన్నటువంటి పచ్చి కూరగాయలు వేయాలి. అంటే అవైలబుల్గా అంటే కూరగాయలని కట్ చేసి వేయటమని కాదు, మన వేస్ట్ ఏదైతే వచ్చిందో రోజు మన ఏమీ రాకుండా యాక్చువల్గా కోకోపిట్ తో వేస్తాం అనమాట. బెడ్ కోకోపిట్ ఎప్పుడు 30 రోజుల్లోనే మనకి కంపోస్ట్ అనేది తయారైపోతాం. కంపల్సరీ ఇలా ఉండాలండి, అంటే వాటర్ ఏదైనా ఉంచి కిందకి వెళ్ళడం. ఆ వాటర్ని మనం 17వ తేదీ నుంచి ఈ నెల అక్టోబర్ 2 వరకు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఒక పెద్ద ప్రోగ్రాం దేశం మొత్తం జరుగుతోంది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ప్రతి 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంతో అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి క్లీన్ అండ్ హెల్దియర్ స్టేట్గా తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు సూచనలు మార్గదర్శకాలు అన్నీ కూడా ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇక్కడ ఒక పార్క్లో మొత్తం 300 ప్లాంట్స్ ఇక్కడ మనకు శ్రీనివాస్ గారు ఇచ్చారు. శ్రీనివాస్ గారు 500 ప్లాంట్స్ ఇచ్చారు. ఆ 500 ప్లాంట్స్ ఇక్కడ 300 ప్లాంట్స్ వారితో సౌజన్యంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా కాజాలో చెరువు కూడా అక్కడ కూడా మనకు మన మంత్రి గారు లోకేష్ గారు ఒక కార్యక్రమం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ 2.5 crores అక్కడ కాజాలో ఒక వాటర్ బాడీ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఒక హ్యాబిటేషన్ మధ్యలో ఉన్న వాటర్ బాడీ, దానివల్ల మొత్తం కూడా మంచి ఎన్విరాన్మెంట్ పబ్లిక్కి రావడము, వాటర్ పొల్యూట్ కాకుండా చూడడము, ప్లాంటేషన్ చేయడము, పబ్లిక్ అందరూ వాకింగ్ చేసి జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలని కూడా
ఒక 3000 ప్లాంట్స్ అక్కడ పెడుతున్నాము. సో ఇది ఒక నెక్స్ట్ 3-4 మంత్స్లో మంచి ఒక వాటర్ బాడీ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇట్లా చాలా చిన్న కార్యక్రమాలు మంత్రి గారి ఆదేశాలతో చేయడం జరుగుతుంది. ఈరోజు దీంతో పాటు ఇండ్లలో కూడా హోమ్ కాంపోస్టింగ్ చేయడానికి అన్ని మనకు మహిళా సంఘాలు కానీ మహిళలు కానీ వాళ్ళతో కార్యక్రమం కూడా ఇండ్లలో వచ్చే తడి చెత్తతో హోమ్ కాంపోస్టింగ్ మనం కూరగాయలు కానీ కార్యక్రమం నియోజకవర్గ పరంగా స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన పెద్దలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలతో ఈరోజు మన చెట్లు ఎంత ఉపయోగం అనేది మొక్కలకి దాటితే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు పిల్లలు పెరిగి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అన్ని కాన్సెప్ట్తో ఎన్ని మొక్కలు అయితే కావాలనుకుంటున్నారో అన్నీ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. దాంట్లో భాగంగా లాస్ట్ టైం కొన్ని కమిషనర్ గారి ప్రోత్సాహంతో మున్సిపాలిటీలో కొన్ని పెట్టాము. ఇవాళ కూడా అట్లనే కొన్ని ఏర్పాటు చేసాము. ఇది మంచి కాన్సెప్ట్తో మనం పెడుతున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కరోనాకి చాలా బాధలు పడ్డాం వాతావరణం వల్ల. ఆ వాతావరణం బాగుండాలి అని చెప్పేసి అని దాంతో పొల్యూషన్కి ఇబ్బంది రాకోకుండా పొల్యూషన్ పోవటానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందరూ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. అయితే మన స్వర్ణాంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ఎంత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధి విధానాలతో ముందుకు వెళ్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన లోకేష్ గారు అయితే మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వాటర్ని ప్యూరిఫై చేయటము, అదేవిధంగా మొత్తము నియోజకవర్గంలో కొన్ని ఆర్వో ప్లాంట్స్ పెట్టారు. అదేవిధంగా పిల్లలందరూ ఆడుకోవడానికి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఆ గ్రౌండ్ నుంచి వచ్చి పెద్దలు అక్కడ దించి పిల్లల్ని దించేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ తయారు చేయడం జరుగుతుంది. ఆ వాకింగ్ ట్రాకింగ్ దగ్గర చెట్లు పెంచడం అనేది శ్రీనివాసరావు గారు అన్నయ్య గారు చెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంతమందికైనా కూడా ఇచ్చి నియోజకవర్గంలో స్వచ్ఛంగా గ్రీన్ ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుగా ఆయన సన్నాహించడం చాలా సంతోషకరం. 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మంగళగిరి ఏపీఎస్పీ క్యాంపు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో పార్కులో దరిదాపుగా 300 మొక్కలు ఈ రోజున నాటడం, అదేవిధంగా మహిళలకి ఏదైతే ఇంట్లో ఉన్న వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు ఎలా తయారు చేసుకోవాలనే అవగాహన సదస్సు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మహిళలు సమాజంలో భాగంగా వారి ఇంటి నుంచే ఈ పరిశుభ్రతని పాటించాలని మహిళమ్మ తల్లులందరికీ కూడా ఎంటీఎంసీ మరియు తెలుగుదేశం పార్టీ తరపున కోరుకుంటూ